చూశారు. మరి ఎంతో మంది భక్తులు ఆ తిరుమల దేవుని సందర్శించడం పక్కన పెడితే ఆ చిరుత పులుల్ని చూద్దాము, మరి ఆ చిరుతలు ఎలా ఉంటాయో, లైవ్లీగా ఉండే చిరుతలు ఎలా ఉంటాయో చూద్దామని ఎంతో మంది భక్తులు ఆశపడుతున్నారు. మరి ఆ భక్తుల ఆశలు వమ్ము చేసి మరి ఆ తిరుమల అధికారులు మరి భక్తులు వెళ్లకుండా చేస్తున్నారు. మరి ఇక్కడ ఎంతో మంది భక్తులు ఉన్నారు, ఆ చిరుతను చూడాలని భక్తులు ఉన్నారు. మరి చిరుతను చూడకపోయేసరికి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఒకసారి అడిగి అనుకుందాం. సార్ చెప్పండి, మీరు చిరుతను చూడడానికి వచ్చారా, దేవుని చూడడానికి వచ్చారా? నేను యాక్చువల్గా ఇక్కడికి మా వెంకన్నని దేవుణ్ణి చూడటానికి వచ్చానండి. చిరుత పులి ఉందనేసరికి 3 రోజులు కాదు 3 నెలలు అయినా సరే చిరుత పులిని చూసి వెళ్దామని వెయిట్ చేస్తున్నానండి. ఓకే, మరి సాయంత్రం వేళల్లో మీరు పైకి వెళ్ళకూడదని మన అధికారులు ఒక కట్టుబాటు పెట్టారు. మరి చిరుత మీకు ఒకవేళ కనబడకపోతే మీరు ఏం చేస్తారు? నాకు చిరుత పులి కనపడిపోతే నేను కొమరం పులి అయినా సరే చూసి వెళ్తాను, కానీ ఇక్కడ నుంచి మాత్రం చూడకుండా వెళ్ళను నేను. ఓ థ్యాంక్ యూ. చిరుత పులి కనబడకపోతే కొమరం పులి చూస్తారన్నమాట డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. చిరుత పులి కనబడకపోతే కొమరం పులి అయినా చూసి సాటిస్ఫై అవుతానని చెప్తున్నానండి ఆ భక్తుడు. ఓకే, ఇప్పుడు ఆడియన్స్ ఒక చిన్న SMS కాంటెస్ట్. చిరుత పులి కొమరం పులి ఏది ముందుగా ప్రజల దగ్గరకు వస్తుంది? సరైన సమాధానాన్ని మీ ఇష్టం వచ్చిన నెంబర్కి SMS చేయండి. అందరికీ నమస్కారం. మా కొంపలో వంట అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనకందరికీ ఇష్టమైన చిల్లీ చికెన్ చక్కగా చేసి పెట్టడానికి మన హాస్య నటుడు వేణు మన దగ్గరకు వచ్చున్నారు. వేణు గారు స్వాగతం అండి, రండి. హలో సార్, మీరు ఏ వంట చేయబోతున్నారు ఈరోజు? యాక్చువల్గా నాకు చిల్లీ చికెన్ అంటే చాలా ఇష్టం అండి. చికెన్ ముక్క లేకపోతే ఒక ముద్ద కూడా నేను అసలు తిన్నాను అనమాట. నాకు బాగా ఇష్టమైన, నేను బాగా చేయగలిగినటువంటి ఆ చిల్లీ చికెనే ఈ రోజు. ఎలా చేస్తారు చెప్పండి. ఏం లేదండి, ఇప్పుడు చిల్లీ చికెన్ ఉంది కదండి, దీన్ని బాగా ఫ్రెష్ గా కడిగేసామండి. ఆల్రెడీ కడిగేశారు కదా. ఒక డిష్ పెట్టి నూనె పోసారా? ఆ నూనెలో ఈ చికెన్ బాగా వేగించాలండి. బాగా వేగిస్తుండాలి, అలా వేగుతుండాలన్నమాట. అది టైం పడుతుంది. సరే అండి, మీరు ఆర్టిస్ట్ గా కెరీర్ ఎలా మొదలు పెట్టారు? నేను ఆర్టిస్ట్ గా నా కెరియర్ కొరియర్ బాయ్ గా మొదలు పెట్టానండి. అదేంటండి? అదే అంటే నేను ఒక సినిమా ఆఫీస్ కు కొరియర్ వస్తే ఆ కొరియర్ వేయడానికి ఆఫీస్కి వెళ్ళాను. కొరియర్ వేయడానికి వెళ్ళగానే ఈ అబ్బాయి నల్లగా పొట్టిగా బాగున్నాడు, ఇతను ఏదైనా కామెడీ వేషం ఇస్తే బాగా చేస్తాడని చెప్పి ఆ డైరెక్టర్ నన్ను అడిగాడు. ఏ బాబు నువ్వు వేషం చేస్తావని అడిగాడు. సార్ నేనేంటి సార్ వేషం చేసేదని. ఏంటి వేషం అక్కడ మాడిపోయిందా? మాడిపోయిందా? ఇగో మేనేజర్, ఆ హోటల్కి వెళ్ళి ఇంకో చిల్లీ చికెన్ పెట్టరా. హోటల్కి వెళ్ళి చిల్లీ చికెన్? లేకపోతే ఇక్కడ నువ్వు చేసింది అంటారా ఏంటి? మాకైతే అలవాటే. ఏంటి పర్లేదా? పర్లేదు, ఎవరు చూస్తాడు ఇక్కడ బాబు. ఓహో, మటన్ మంచూరియా ఉందా? ఓకే, ఇప్పుడు మీ అందరి కోసం మన వేణు గారు మటన్ మంచూరియా చేసి చూపిస్తారు. ఉండవా, ఇందాక చికెన్ మంచూరియా మళ్ళీ మటన్ మంచూరియా అంటే ఎవరికి తెలిసి నీ ప్రోగ్రామ్ ఎవరు చూస్తాంటే ఇక్కడ నువ్వు. ఓకే, వెల్కమ్ టు ఫిలిం న్యూస్. పోతా నాశనం అయిపోతా అనే సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశారు. మరి ఆ నాశనం అయిపోతా అనే సినిమా ఈ రోజే రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన సందర్భంగా ఆ సినిమా దర్శకులు, నిర్మాతలు ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు. ఆ సినిమా సక్సెస్ ఎలా అనుభవిస్తున్నారో చూద్దాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ రోజే మీ పోతా నాశనం అయిపోతా అనే సినిమా రిలీజ్ అయింది, చాలా సక్సెస్ అయిందని మీరు నచ్చారు సార్. చెప్పండి, మీరు సక్సెస్ ఎలా అనుభవిస్తున్నారు? సినిమా చాలా బాగుంది అంటున్నారు, థియేటర్ దగ్గర రెస్పాన్స్ అదిరిపోయింది. సినిమా దర్శకుడు గురించి చెప్పండి సార్. సినిమా దర్శకుల గురించి చెప్పండి. దర్శకుడు అసలు బాగా చేశాడు. హీరో గారు దగ్గరుండి అన్ని ప్రతి దాంట్లో దేనికి అనలేదు. అసలు వాళ్ళు కోడి అడిగితే మేము గుడ్డు అడిగితే కోడి పెట్టనిచ్చాం. హీరోయిన్ అడిగితే వాళ్ళ అమ్మను కూడా ఇచ్చాం. ఓకే సార్, సినిమా కలెక్షన్స్ గురించి చెప్పండి. మీ సినిమా ఏ రేంజ్ రికార్డ్స్ వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారు? సినిమా కలెక్షన్స్ గురించి చెప్పండి. చాలా బాగుందండి. ఇప్పటికే 20 బాక్సులు వెనకిచ్చి మళ్ళీ ఇంకో 20 బాక్సులు కావాలని ఆర్డర్స్ వచ్చాయి మాకు. సినిమా అద్భుతంగా ఆడుతుంది, ఇంత బాగా. ఓకే, మరి మీ నెక్స్ట్ వల్ల కాదు బాయ్. ఓకే, మొట్టమొదటి సినిమాతోటే ఫస్ట్ రిలీజ్ రోజే మళ్ళీ ఒక 20 పింట్లు ఎక్కువ కావాలని మరి ఆ నిర్మాతకు ఫోన్లు వచ్చాయి. ఇటువంటి నిర్మాతలు మళ్ళీ ఉండాలి, రావాలని కోరుకుంటూ ఫిలిం న్యూస్. ఎవరన్నారన్నా నువ్వు లేవని? పారే నీళ్ళల్లో ఉన్నావన్నా, వీచే గాల్లో ఉన్నావన్నా, ప్రతి గుండెలో నువ్వే ఉన్నావన్నా. అన్నా రాజన్న, నీ ప్రతి అడుగులో పచ్చటి మొక్కలే అన్నా. బ్రేకింగ్ న్యూస్, షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ తలకు గాయం అయిందంట. ఇప్పుడు తెలిసింది. ఆయన శక్తి షూటింగ్ లో ఉన్నారు. ఆ షూటింగ్ అప్పుడు అతనికి చిన్న దెబ్బ తగిలింది. శక్తి షూటింగ్ లో లేరు, ఆయన బృందావనం సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఆయన ఎడమ కంటి పైన 1 అంగుళం కాదండి, 3 అంగుళాలు. లేదు 3 అంగుళాలు కాదు, 30 అంగుళాలు లోపలికి తగిలిందంట. మా ఛానల్ కరెక్ట్ గా చెప్తుంది. అతను షూటింగ్ వీళ్ళు ఛానల్ సరిగ్గా చూడలేదండి. ఆయన
35 అంగుళాలను ఇప్పుడే మాకు ఫ్లాష్ న్యూస్. ఎన్టీఆర్ గారికి నడుము కూడా నడుము కూడా దెబ్బ తగిలిందంట, తొంటి ఇరిగిందంట, కన్ను నుంచి రక్తం కారిపోతుందంట. లొకేషన్ నుంచి కిమ్స్ వరకు ఆ రక్తాన్ని పట్టుకొని ఫ్యాన్స్ అందరూ నడుచుకుంటూ వచ్చారంట. నడుము కాదండి, ఆయన ఎడమ కాలి తొంటిలో చిన్న నరం పట్టిందని మరి కిమ్స్ యొక్క డాక్టర్లు చెప్తారు. ఇప్పుడే మరి రిపోర్టర్ అక్కడ ఉన్నాడు. ఉత్తిదే వీళ్ళ మేము కరెక్ట్ చెప్తున్నాం. ఒక్క నిమిషం. హలో. ఓకే. చిన్న గాయమేనంటండి, 6 కుట్లు పడ్డాయంట. ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే సరిపోద్దంట. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ లో స్మాల్ బ్రేక్. నీ చొక్కా నా చొక్కా కంటే ఇంత తెల్లగా ఉందేంటి? నువ్వు ఉతకో. చూశారా, మీ చొక్కలు చాలా తెల్లగా ఉండాలంటే డైలీ ఉతుకోండి. థ్యాంక్ యూ. బాయ్. తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ థ్యాంక్ యూ వేణు గారు. కడుపుబ్బా నవ్వించారు. ఇక్కడే ఉండే వాళ్ళ మీద బోలెడని సెటైర్లా తర్వాత చూసుకుంటారు మీ సంగతి. కానీ ఈనాటి ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిజేటి రోసయ్య గారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. మన ఆంధ్ర రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇదే మా సాదర స్వాగతం పలుకుతూ, అలాగే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచేటువంటి మంత్రివర్యులు ఐఎన్పిఆర్ అండ్ టూరిజం మినిస్టర్ శ్రీమతి గీతారెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. అలాగే కమిషనర్ ఫర్ ఇన్ఫర్మేషన్ పార్థసారథి గారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రివర్యులకి మీ కరతాళ ధ్వనులతో ఆహ్వానం పలకవలసిందిగా కోరుకుంటూ, వి ఆల్సో ఇన్వైట్ ఆన్ స్టేజ్ లోకల్ టీవీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరైన డాక్టర్ శ్రీనివాస్ గారు అండ్ అలాగే మనందరికీ సుపరిచితులు ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు, one of the promoters of local TV, Ashwini Dutt garu, and also Dr. Srinivas garu. డాక్టర్ శ్రీనివాస్ గారిని అలాగే అశ్విని దత్ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ, ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిజేటి రోసయ్య గారు కొన్ని అవార్డ్స్ ని ప్రజెంట్ చేసే ముందు మీడియాను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము.